ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరలా ఈ ఉదయకాల సమయమున మిక్కిలి ప్రేమతో మీకు శుభములు. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప కృప, పరిశుద్ధాత్మునితో అనుదినము దేవుని స్వరం వినుటకు ఈ క్లుప్త సందేశము ద్వారా మీ ఇంటిని పరిశుద్ధాత్ముడు దర్శించుటకు అనుదినము ఉదయమే ఈ వాక్యము వినాలనుట కొరకే ఉదయం 5:30 ఈ సందేశం మిమ్మల్ని వెతికి వస్తున్నది. సరేనా? మధ్యాహ్నమైన వినొచ్చు, సాయంకాలమైన వినొచ్చు. కానీ ఆ పరిచర్యకు పేరు పరిశుద్ధాత్మనితో అనుదినం. ఒక దినం ఉదయం మీరు ప్రారంభించేటప్పుడు దేవుని ప్రవచన వాక్కుతో ప్రారంభించడం ఆశీర్వాదం కదా. సరే, భారతదేశ ప్రజలమైన మనకు ఈరోజు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం. ప్రభు యొక్క మహాకృప, మనము స్వతంత్ర దేశంలో ఉంటున్నాం. భయంకరమైనటువంటి దేశం ప్రపంచంలో ఉత్తర కొరియా. అక్కడ అనవసరంగా నవ్వినా జైల్లో పెట్టేస్తారు. నవ్వడానికి కష్టం, సంతోషంగా ఉండడానికి కష్టం. అర్థమవుతుందా? అక్కడ ఇంటర్నెట్కు కష్టం. చూడు, ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మీరు వింటున్నారు. అక్కడ యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. ఒక భయంకరమైన చీకటిలో ఆ ప్రజలు ఉంటున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదు. అయితే మీకు చూడండి, అమెరికాలో 5 నిమిషముల కిందట ఏం జరిగిందో మీకు బాగా తెలుస్తుంది. అంత మట్టుకు మనకు ఏది కావాలన్నా తెలుసుకోవచ్చు, తెలియపరచవచ్చు, తెలుసుకోవచ్చు, వ్రాయవచ్చు. అలాంటి ఒక స్వతంత్ర దేశంలో మనం జీవించడం దైవ కృప. అలాగైతే ఈ స్వాతంత్ర దినోత్సవమందు మీకు ఒక వచనమును చెప్పి ప్రార్థించాలని నాలో ఒక ప్రేరణ. చదువుకుందాం. యోవేలు ప్రవచన పుస్తకములో 2వ అధ్యాయము 21వ వచనం. 2:21. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేశమా, భయపడకు. ఓ దేశమా, భయపడకుము అంటే దేశ ప్రజలారా భయపడకండి అంటే ఏమిటి అర్థం? భయపడేటువంటి కార్యములు అనేకములు ఉంటాయి. భయమును ప్రేరేపించేటువంటి సంభవములు రాజకీయ వలయములో కావచ్చు, ప్రకృతి పరంగా వాతావరణము ద్వారా కావచ్చు, ఆర్థిక పరముగా కావచ్చు. సరేనా? ఏదో ఒక రీతిలో భయమును రేపేటువంటి పరిస్థితులు తలెత్తును. అయితే వాక్యం సెలవిస్తుంది, భయపడకు, సంతోషించు, గంతులు వేయి. కారణం, యెహోవా గొప్ప కార్యములు చెయ్యును. ప్రభు గొప్ప కార్యములను చెయ్యును. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. అలాగైతే దేశంలో జరిగేటువంటి భూకంపములు, ప్రకృతి విపత్తులు అర్థమవుతుందా మీకు? అదే రీతిగా భూకంపములు, అంటువ్యాధులు, మరి భూమి కదలికలు, కంపించేటువంటి పరిస్థితులు, ఆర్థిక ఒడిదుడుకులు, సంక్షోభం, ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడము, ఆ జీతము చాలక, శరీర బలహీనతలు, వీటన్నిటి మధ్యలోనే మనం జీవిస్తున్నాము. అయితే మీకు ఈరోజు ఒక గుడ్ న్యూస్, శుభవార్త. భయపడకు, సంతోషించు ప్రభువునందు. ప్రభు మీకు గొప్ప కార్యములు చేసి మిమ్మలను సంతోషపరుస్తాడు. సరేనా? ఇది ఒక ప్రవచనముగా తీసుకోనండి. ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థించను. ఫస్ట్ మన దేశము కొరకు ప్రార్థించదాం, ఆ తదుపరి మీ కొరకు. సరేనా? ప్రభువా, విశాలమైనటువంటి విస్తరించిన మా భారతదేశము కొరకు, ఇండియా కొరకు స్తోత్రం. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఉన్న ప్రజలు ప్రభువునందు రక్షణ ఆనందములోనికి రావాలి. దేవా, నోవాహు తన కుటుంబము కొరకు ఓడను తయారు చేసుకున్నారు. ఈరోజు ఆ రక్షణ ఓడ తెరవబడి ఉందయ్యా. ఈ దేశములో రక్షింపబడినటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. రక్షింపబడాలి. దేశము దేవుని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నాతో కలిసి ప్రార్థిస్తున్న ఈ పరిశుద్ధాత్మునితో అనుదినం ఎప్పుడు వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తున్న ప్రియ దేవుని బిడ్డల కుటుంబాలలో ఒక గొప్ప సంతోషం కలుగునుగాక. ప్రభువా, స్వాతంత్రముగా స్వేచ్ఛగా జీవించాలి. దేవా, ఎలాంటి చెరలో ఉన్న వారు బయటికి రావాలి. సంపూర్ణ కృప భరించాలి. సమాధానం, ఆరోగ్యం, అభివృద్ధి,
ప్రభువా, దైవికమైన సంతోషం సమస్తము కలగాలి, ఇంకనూ నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైస్ గాడ్. ప్రభువుకు స్తోత్రం. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.